లవర్ బాయ్ గా రెచ్చిపోతా చూస్తూ ఉండు, ఓకేనా? వాట్ హ్యాపెండ్ మిస్టర్ లవర్ బాయ్? లవర్ బాయ్ గా విత్డ్రా అవుతున్నా. బై భయ్యా. ఎలాగానే దాన్ని చూసి వచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. నువ్వు చేస్తుంటే ఒక మ్యాజిక్ ఉంటుంది శ్వేత. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. శ్వేత ఎనర్జీ లెవెల్ స్పీక్స్. నువ్వు ప్రపోజ్ చేయాలన్నావు, రాజమండ్రి స్టైల్లో ఎలా ప్రపోజ్ చేస్తావు అలా ప్రపోజ్ చేయి. ఏమంటున్నాడు తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్ కి తెలిస్తే గోలెట్టేస్తా. సరే వదిలేస్తాం, మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు, వదిలేస్తాం. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తే వాళ్ళ అమ్మ నాన్న గోలెట్టేస్తారని. ఫస్ట్ ఆ అమ్మాయికి ఏదన్నా చెప్పి పంపించు. సారీ. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. విజువల్ గా చాలా బాగుంది. సుదర్శన్ నాకు చాలా బాగా నచ్చింది సుదర్శన్. కానీ ఏ మాట కామడు సుదర్శన్, ఈ అందరూ గెటప్ వేసారు అంతే. అసలైన పాము ఎక్కడుందో తెలుసా? ఈ బాటమ్ లో ఉన్నటువంటి ముగ్గురు మధ్య ఇప్పుడు మన డి సెలబ్రిటీ స్పెషల్ లో ఓటింగ్ జరగబోతోంది. నా ఓటు సునందాకి. యాక్టింగ్ అండ్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ ఎక్కువై డాన్స్ తగ్గిందేమో అని అనిపించింది. అంటే నువ్వేం క్యారెక్టర్స్ వేయట్లేదు. అండ్ యూ హ్యావ్ బీన్ స్టార్టెడ్ లైక్ పుష్ప నుంచి స్టార్ట్ చేసి ఇప్పటివరకు స్టార్ట్ చేసింది ప్రతిదీ క్యారెక్టరే. క్యారెక్టర్ వేసాం, క్యారెక్టర్ కాదు అని కాదు, క్యారెక్టర్ వేసిన తర్వాత దానికి తగ్గట్టు డాన్స్ కూడా ఆడాలి. జస్ట్ సింపుల్ గా యాక్టింగ్ చేసుకుంటూ నేను ఈ పొజిషన్కి వచ్చేసాను ఈ రోజు. నువ్వెవరో చెప్పు ముందు. దేవకన్యను. మేఘాలు తగిలి నా ఉంగరం కింద పడిపోయింది. ఉంగరం గట్టిగా పెట్టుకోవచ్చు కదా. మేఘాలు తగిలి ఉంగరం పడిపోయింది, సుక్కలు తగిలి చీర సిరిగిపోయింది, ఎలాంటి చెప్తే గొంతు మీద గుద్దుతాను. దేవకన్యలే అనుకున్నాను, రాక్షస కన్యలు కూడా వస్తున్నారేంటండి బాబు ఇక్కడికి. దాని పేరు ఇంద్రజ, దీని పేరు గజేంద్రజ, నా పేరు గజ ఇంద్రజ. ఈ రోజు నేను సోషల్ మీడియా నిద్ర లేవగానే ప్రతి మనిషి జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూడండి. అబ్బా నిద్ర లేదు, నిప్పులు లేదు ఈ సోషల్ మీడియాకి తెలుసా? అమ్మా 11 లైకులు వచ్చినాయి. 11ంటికి 11 లైకులు వచ్చినాయిరా నీకు. 12 వీడియో కాల్, గ్రూప్ కాల్స్ అంటే తన్మయని యాడ్ చేస్తా. ఏ తన్ను హాయ్ రా నరేష్, కిందికి రావే. ఏమండి రమేష్ గారు, ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? అదే ఈ రోజైనా పెళ్లి రోజు అండి, మీరేంటి అంత హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు నా పెళ్లి కూడా, మీరెందుకు అంత హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు నా పెళ్ళండి. పంతులు గారు ఏరి? బామ్మర్ది పంతులేడి? మాగారు పంతులు గారు ఏరి? హలో, ఆ పంతులు గారు ఎక్కడున్నారు? తొందర రండి. ఆ పంతులు గారు, హలో చెప్పండి. బావగారు వచ్చారండి, తొందరగా రండి. పంతులు గారు ఎక్కడ ఉన్నారండి? మా బావగారు వచ్చారు, తొందర రండి. ఒక్క నిమిషం.
పెళ్లి కొడుకుని పిలవండి. నాకు అవతల వేరే పని ఉంది. ఈ లోపు నేను పని చూసుకొని వస్తా. వాడు వచ్చిన తర్వాత చెప్తే వచ్చిందే కట్నం. ఏం లేదు సుబ్బయ్య గారు, రాత్రి మా వైఫ్ కల్లోకి వచ్చింది. ఫస్ట్ ఇంట్లో ఆడపిల్ల ఎవరైతే పుడతారో వారి పేరు మీద ఆస్తి రాద్దాం అనుకుంటున్నా. మా ఏమన్నారు తెలుసా, ఎవరైతే ఫస్ట్ ఆడపిల్ల పుడుతుందో ఆస్తి మొత్తం రాసిస్తా అని చెప్పిండు. గవర్నీకి ఇప్పుడు మనతోనేడైతే బాబాతో మాట్లాడాలి. బావ లేడు. బావా లేడని చెప్పింది. ఇట్రా ఇట్రా, ఈడికొచ్చి చెప్పు లేనని. లేను మొన్న ఒకటికి లోన్ ఇలా ఇచ్చే వాళ్ళ లాక్కున్నావు ఎందుకు? నేను లోన్ ఇయ్యంగానే మీ రుణం నేను తీర్చుకోలేను సార్ అన్నాడు. మరి తీర్చలేను, నీకు డబ్బులు ఎందుకు అని తీసుకుని మళ్ళీ లాకర్లో పెట్టా. మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడ వాయినాలు ఇస్తున్నారంట. అదేంటి ఇక్కడ లోన్లు ఇస్తారు కదా? మరి తెలిసి ఎందుకు అడిగేవో? లోన్ ఎందుకు కావాలి నీకు? చదువుకుందాం అనుకుంటున్నాను. ఏ యూనివర్సిటీలో? టేబుల్ పిజ్జి యూనివర్సిటీలో. టేబుల్ కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. లోన్ కట్టండి ఆంటీ. ఎవడ్రా ఆంటీ నీకు? ఎవడ్రా ఆంటీ? ఆంటీ అంటావు ఎందుకు? ఆంటీ అనకు మండిపోదు. బూతులో చెత్తను నేమ్ చెల్లమ్మ. చెల్లమ్మ ఏంటి? CHLమ్మ. సిహెచ్ పక్కన సుక్క పెట్టాలి కదా. మీరు పెట్టుకొని ఖాళీగా ఉన్నారుగా. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు రాణిని చేసేస్తాడు. ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటది లైఫ్ లో. మనం బాగా ముందుకెళ్ళాలి, లైఫ్ లో బాగా ఎదగాలని. నేను ఎంత ఎదిగినా నాకన్నా ఒక స్టెప్ ఎత్తులో నన్ను కోరుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఆ స్టేజ్ లో ఉంటే కంపల్సరీ నన్ను చూసుకుంటాడు కాబట్టి. కానీ మా సీనుగాడిని తలెత్తుకునేలా చేసావు నీ హైట్ తో. ఇప్పుడు మనం చేయబోయే ఆపరేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. నరేష్, ఇది ఏ కోట? 20 కేజీల దొడ్డు బియ్యం, 2 నూనె ప్యాకెట్లు, 1/2 కిలో చక్కెర, కేజీ కందిపప్పు. ఏం కోటరా? రేషన్ కోట. ఈ జాబ్ నీకు ఏ కోటాలో వచ్చింది? స్పోర్ట్స్ కోట. ఇందే కోట? స్పోర్ట్స్ కోటనే. ఇదేం ఆడింది? 3 జీవితాలతో ఆడుకుంది. ఈ ఏరియాలోకి టెర్రరిస్ట్ వస్తున్నాడు. నువ్వు మొక్కజొన్న పుత్రం ఫైమా, యు గో అండ్ ఫిష్. ఆ టెర్రరిస్ట్ ఎలాగైనా వాళ్ళు పట్టుకుంటున్నాం. జిత్తు సార్, ఎనీ అప్డేట్? మొక్కజొన్న పొత్తులు సంచి కాలేజీ సార్. వెంటనే ఒక 2 లారీలు తెప్పించాడు సార్. బొగ్గులు కూడా అయిపోయినాయి సార్, దగ్గరకు వస్తున్నాయి. ఎంత ఒక కిలో అన్నారు కదా మీరు? సారీ సార్, మర్చిపోయాను సార్. నేను నీలం అయిపోయాను సార్. ఎనీ అప్డేట్? అప్డేట్ ఏం లేదు కానీ ఆ బొచ్చు చేప పోవట్లేదు సార్. శీలావతి కావాలి. పోతుంది అమ్మంటావా? మీరు ఈ నడి సముద్రంలో ఏం చేస్తున్నారు? అంటే మా పడవ రీసెంట్ గానే మునిగిపోయిందండి. ఎలా మునిగిపోయింది? ఒక ఐస్ గడ్డకి గుద్దుకొని పడవ మునుగుతుంది, జాగ్రత్త. మమ్మల్ని కాపాడే వాళ్ళే లేరా? రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. అందరూ అర్జెంట్ గా ఈ కొబ్బరి నూనె రాసుకోండి. ప్రతి ఒక్కరు సార్ దేనికి సార్ కొబ్బరి నూనె? ఈ కొబ్బరి నూనె చూడండి, వాటర్ వేస్తున్నాను. వేశారు. ఏమవుతుంది అది? తేలుతుంది. మీరు కూడా రాసుకోండి, మీ అందరికి తెలుతాం. మాది పెద్ద స్పోర్ట్స్ ఫ్యామిలీ. నువ్వు ఏ ఆట ఆడతావు? కబడ్డీ. చెల్ కబడ్డీ అంటే ఏంటో చెప్పు. అవతల మనం ఇచ్చాడు అనుకో, ఆడి సెల్ నంబర్ నేను తీసుకొని నా సెల్ నంబర్ ఆడికిస్తా. అదే చెల్ కబడ్డీ. మన చిన్నది ఎరగదీస్తుంది ఈ మధ్య. అవునా? ఏం ఆట ఆడుతుంది మంది? నానా సన్, ఏ గేమ్ ఆడతావు నువ్వు? www.com. అది www.com కాదురా, WWE రా అది. అరే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను. కృష్ణభవన్ గారితో వెళ్తే 4, ఖుష్బు గారితో వెళ్తే 6, రష్మి వెళ్తే అవుట్. అదేంటి ఈ ఏజ్ వెళ్తే అవుట్ అయిపోదు. అమ్మయ్యా, ఓకే. ఇవిడే మనకి యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చే మేడం. నాలాగా చేయగలవాళ్ళు. సరిపోయింది ఇద్దరికి. ఏం భయపడకండి, ఎందుకంటే ఇవన్నీ కామన్. ఒక్కసారి చేస్తే అంత అలవాటు అయిపోతుంది. మన సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు బజే వాయు వేగం టీమ్. హిమాలయ పర్వతాల్లోని చెట్టులోని రసాయనం ఇది. తాగితే ఏమవుతుంది? మీరేం చేయాలనుకుంటున్నారు? అది మీరు చేసేస్తారు. సుమా గారు నా సినిమా ప్రొడ్యూస్ చేయాలి.
నరసింహ భయపడుతున్నావు, ఫినాయిల్ అనుకుంటున్నావా ఏంటి? నీకేం కాకపోతే తాగుదామని వెయిటింగ్ నేను. ఐపీఎల్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? బెట్టింగ్. ఓకే, బెట్టింగ్ రైట్ ఆన్సర్. జెర్సీ, టీమ్స్, SRH. మరి మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో? ఈ సాల కప్పు నందే. మీ అందరిని ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఎందుకు? మేకప్. నేను మేకప్ వేసుకోలే, ఏం వేసుకుంది? ఆవిడ మేకప్ వేసుకోలే, మేకప్ ఆవిడ వేసుకుంది. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట మేకప్. సారీ, అది తెలుగు భాష కాదుగా. కార్తికేయ, మీరు చిరంజీవి గారు ఫ్యాన్ కదా, సో ఒక స్టెప్. వాళ్ళ చేయి దీని మీద పెడితే వాళ్ళ మనసులో ఉండేటువంటి స్క్రీన్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు ఉండాలి అనుకునే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చూద్దాం స్క్రీన్ మీద. ఏంటి మీ ఫేవరెట్ ప్లేస్? ఎక్కడిది? మాకేం తెలుసు, మీ మనసులో ఉండేది మేము MRI తీసాం. బాగుంది ప్లేస్, అది ఎక్కడో చెప్తే వెళ్తాను నేను. లవ్ మ్యారేజ్ కదా, సో ఇప్పుడు కంపల్సరీగా మ్యారేజ్ అయిన తర్వాత అయితే లోహిత ఫోటోనే ఉండాలి. అది ఉందో లేదో చూద్దాం. భయం వేస్తుందా చేయి పెట్టడానికి? వేరే ఎవరిదైనా ఫోటో వస్తుందా అని? ఫోటో రావడానికి భయం ఏం లేదు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళడానికి భయం. లోహిత, నీ ఫోటో ఉందో లేదో తెలిసిపోతుంది ఇప్పుడు, ఓకేనా? ఇంతమంది అమ్మాయిల ఫోటో ఉందా? రాజీవ్ గారు ఇప్పటికిప్పుడు. ఆయన గురించి ఎందుకండి? ఆయన గురించి ఎందుకంటే ఆయనే కదండి మీ ఆయన. రాజీవ్ గారు ఇప్పటికిప్పుడు మీ ముందుకు వచ్చి నిల్చుంటే మీరు చేసే పని ఏంటి? నేను చెప్పను, ఒకసారి చూపిస్తాను. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. ఇంత సడన్ గా రమ్మన్నావు అందరినీ ఏంటి? అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుందా, సో మన కాలనీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అందరిని పిలుద్దాం. ఇంకా లేట్ చేయొద్దు, పంతులు గారు వచ్చారు, పూజ మొదలు పెడదాం. నేను రశ్మిని మాట్లాడుతున్నాను, చెప్పమ్మా. ఫోన్ ఇంద్రజార్కి ఇవ్వండి. నాతో మాట్లాడితే ఇంద్రజ గారితో మాట్లాడినట్టే. అంటే మీ మీద పంచులేస్తే ఇంద్రజార్ వేసినట్లేనా? అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలవునులే. ప్రేమకెప్పుడు మనసులోన భేదముండదే, ఎంగిలైన అమృతమ్ములే. చూడ చక్కని ముచ్చటైన జంట. బొండు మల్లి ఒక్క రూపాయి, నీ కొప్పులోన చేరితే ₹1,00,00,000. ఇతను ఈమెను వదిలి ఉండలేడు, ఈమె ఇతన్ని వదిలి ఉండలేదు. ఎందుకు? ఎందుకంటే ఈవిడ షుగర్ టాబ్లెట్లు ఎక్కడ ఆవిడికి తెలుసు, ఆవిడ బీపీ టాబ్లెట్లు ఎక్కడ ఈవిడికి తెలుసు. ఆవిడ కాదు ఆయన. పెళ్లిలో రింగ్ ఆట ఆడలేదు కదా మనము. ఎందుకు ఆడలేదు? మర్చిపోయావా ఏంటి? ఎవరి పెళ్లిలో ఆడావు నువ్వు? ఎవరి పెళ్లిలో ఆడావు నువ్వు? నా పెళ్లిలో మరిద్దరం అయితే అబ్బా మొదలెట్టండి అబ్బా. దొంగ దేవి గారు మీరొచ్చారు, మరి మీ ఆయన్ని మీరే పిలవండి. మోహన్. ప్రియతమా ఇది నిజమా, ఈ పరిచయం ఒక వరమా? ఇది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఎలా జరిగింది? మాది లవ్ అండ్ అరేంజ్డ్.
మమ్మీ డాడీకి కూడా చాలా వరకు ఇష్టం లేదు. ఎందుకు అంటే తను లేడీ గెటప్ లో ఉంటాడు, కరెక్ట్ కాదు అనేసి. ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. ఒక చిన్న ల్యాండ్ ఈమె పేరు మీద తీసుకున్నాం. పాప దగ్గర ఫోన్ ఉంటే సడన్ గా తీసుకొని చూసేసరికి అక్కడ ఏదో చూసాడు. ఏం చూశాను? ఏదో చూసాడు, అది నేను చెప్పకూడదు కానీ. యాక్చువల్లీ ఫేస్బుక్, యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి కదా, అది సడన్ గా వచ్చింది. నేనే సాక్షాత్తు రమాసహిత సత్యయ్య స్వామి అన్నవరం ప్రసాదమే ఆ స్వామివారు మన యందు పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వడానికి అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చారు. సంపూర్ణమైన ఫలం ఎక్కడ వస్తుందయ్యా అంటే, భర్త మాట భార్య విన్నా పర్వాలేదు, భార్య మాట భర్త విన్నా పర్వాలేదు, వాళ్ళిద్దరి మాట మాత్రం పక్కింటి వాళ్ళు వినకపోతే చాలు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ టీవీలో.